మహబూబాబాద్ లో కొత్త పాలకవర్గం కొలువు తీరింది. మున్సిపాలిటీ ఆఫీసులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్పర్సన్ గా జ్యోతి, వైస్ చైర్మన్ గా సోమయ్యలు ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైస్ పర్సన్ జ్యోతి తన తొలి సంతకంతో పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్లో గెలిచిన 36 వార్డుల కౌన్సిలర్లను ఎమ్మెల్యే అధికారులు ఘనంగా సన్మానించారు. స్వీకరించిన మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నుకోబడినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి రమేష్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ సూర్నబ్ సోమయ్య గారుల ఈరోజు పదవి బాధ్యత స్వీకరణ కార్యక్రమం ఈరోజు చాలా గొప్పగా చేసుకోవడం జరిగింది. వాస్తవానికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మిశ్రమ స్పందొచ్చినా కూడా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సిపిఎం అభ్యర్థుల బలంతో ఇక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు పదవి బాధ్యత, అదేవిధంగా మొత్తం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఈరోజు పిఎస్ఆర్ గార్డెన్లో జరుగుతూ ఉంది. ఆ సమావేశంలోనే అందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ పదవి బాధ్యతలతో పాటు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అందరికీ దిశ నిర్దేశాలు చేసుకుంటూ ఒక చక్కటి పరిపాలన చేయాలి, మహబూబాబాద్ మున్సిపాలిటీని చాలా శుభ్రంగా ఎక్కడ చెత్త లేకుండా మనం మున్సిపాలిటీని కాపాడదాం అనే నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అందుకే నూతనంగా ఎన్నుకోబడినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి రమేష్ గారులకి, అదేవిధంగా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సూర్నబ్ సోమయ్య గారులకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లందరికీ పేరున వాళ్ళకు హృదయాభివందనాలు తెలియజేస్తున్నా. మున్సిపాలిటీ